38 ఏళ్ల ఎక్స్పీరియన్స్, 16,000 పైగా సర్జరీస్, లక్షల్లో పేషెంట్లు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. కొలెస్ట్రాల్ అని అంటున్నాం కదా, అసలు ఇవి వేటి వల్ల వచ్చే అవకాశం ఉంటుంది సార్? మన ఫుడ్ హ్యాబిట్సా లేకపోతే లైఫ్ స్టైలా? జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏంటంటే ఇది కొలెస్ట్రాల్ అనేది చాలా ఎసెన్షియల్ సబ్స్టెన్స్ మన బతకటానికి. ఓకే. అది లేకపోతే మనం చచ్చిపోతాం. కొలెస్ట్రాల్ ఫ్రీ డైట్ అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే మన బాడీ ఏంటి, మల్టిపుల్ సెల్స్తో వచ్చిన ఇదనమాట. అంటే చిన్న చిన్న మనం గోడ కడితే ఇటుకలు ఎలా ఉంటాయో మనకి సెల్స్ ఒక్కొక్క కణం ద్వారా కొన్ని మిలియన్స్ ఆఫ్ కణాలు కలిపి మనకి స్కిన్ ఫామ్ అవటం, కొన్ని మిలియన్స్ కలిపి లివర్ ఫామ్ చేయటం, హార్ట్, అట్లా ఉంటాయి సెల్స్ అన్నది. ఈ సెల్ అన్నిటికీ ఒకదానికి దానికి మధ్యలో మెంబ్రేన్ ఉంటుంది, గోడ ఉండదు. ప్రతిదానికి మన అలమరాలో కిటికీలకి గోడలు ఎలా ఉన్నాయో ఆ సెల్ కూడా ఉండి లోపల సైటోప్లాజం అని సబ్స్టెన్స్ అని గ్రేట్ ఫ్యాక్టరీ అది. దీని నుంచి దానికి ఏది పడితే వెళ్ళకూడదు, దాని నుంచి దీనికి ఏది పడితే. అందుకే ఈ రెండుకి స్పెషల్ ప్రాపర్టీస్ ఉంటాయి. దేన్ని పర్మిట్ చేయాలి, దేన్ని పర్మిట్ చేయకూడదు అంటే ఇట్స్ ఎ మెకానిజం బియాండ్ ఇమాజినేషన్ ఫర్ అస్. ఇప్పుడు మామూలు మనిషి బ్రెయిన్కి అందేది కాదు ఇది. ఇదంతా మనం ఎంత స్టడీ చేసినా కూడా అంత మెకానిజం ఉందో, నేచర్ నుంచి బిల్డ్ చేసింది అది అనమాట. అందుకని ఏమవుతుందంటే ఈ మెంబ్రెయిన్ సరిగ్గా ఉండకపోతే అది సెల్ చచ్చిపోతుంది, ఏది పడుతుంది లోపలికి వచ్చి. అలా మెయింటైన్ చేయాలంటే ఆ సెల్ మెంబ్రెయిన్ కొలెస్ట్రాల్ ఎసెన్షియల్ కాంపోనెంట్. అందుకని కొలెస్ట్రాల్ ఇస్ నాట్ బ్యాడ్, నథింగ్ ఈజ్ 100% బ్యాడ్. ఇది ఏమైనా పాయిజన్ కాదు, ఎండ్రినో లేకపోతే సైనడో కాదు. ఇది చాలా వరకు సబ్స్టెన్స్ ఏంటంటే అవి ఒక మోడరేట్ డోసులో దే సేవ్ అస్, తగ్గిన ప్రాబ్లం ఎక్కువైనా ప్రాబ్లం. ఇప్పుడు ఇందాక నేను గుడ్ కొలెస్ట్రాల్ అని ఒక మాట వాడాను. కొలెస్ట్రాల్లో 2 రకాలు చూస్తాం. బ్యాడ్ కొలెస్ట్రాల్ గురించి మాట్లాడాం. ఇప్పుడు గుడ్ కొలెస్ట్రాల్ అంటే అది ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత మంచిది అని అనుకునేవాళ్ళం. కానీ ఈ మధ్య గుడ్ కొలెస్ట్రాల్ అనేది కూడా ఒక లెవెల్ దాటితే డేంజర్, వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతున్నారని వచ్చినాయి స్టడీస్. సో దేనికంటే 40 to 60 ఆ రేంజ్లో ఉంటేనే అందం. అంతకంటే దాటితే మనకు ఇప్పుడు దాకా మేము కూడా అనుకునేవాళ్ళం, రీసెంట్గా కూడా హెచ్డిఎల్ ఎక్కువ ఉండి నీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం తక్కువే అని చెప్పేవాళ్ళం ఒక ఫ్రెండ్కి. కానీ చూసిన తర్వాత నేను చాలా రాంగ్ చెప్తున్నా కదా, సైంటిఫిక్ పర్సన్ అయ్యుండి, బట్ మనం తగ్గించడానికి ఏమీ లేదు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్కి. మరీ ఎక్కువ ఉంటే కొద్దిమంది ఉంటారు. అయితే కామనెస్ట్ ఏంటంటే మనకి ఆ గుడ్ కొలెస్ట్రాల్ అనేది తక్కువ ఉంటుంది. ఆ 40-60 రేంజ్లో ఏమవుతుందంటే అది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు 60 కంటే ఎక్కువనే డేంజరే. మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 40 కంటే తక్కువ ఉంటుంది. మనకి అందరికీ 20, 25, 30 అలా ఉంటుంది. ఓన్లీ ఫ్యూ పీపుల్ హవ్ గాట్ 40 to 60. ఏంటంటే ఏషియన్స్కి జెనెటిక్గా మనకి తక్కువ ఉంటుంది చాలామంది. ఇంకా మెడిసిన్ సరైన రాలా, సోకాల్డ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మీద పనిచేసే రాలా. ఇప్పుడు మనం వాడేవన్నీ కూడా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మీద పనిచేసే మెడిసిన్సే మనం వాడేవన్నీ కూడా. ఈ ఇంక్లిజరాల్ అనండి, రోజువాస్టాటిన్ అనండి, సెమాస్టాటిన్ అనండి. ఇప్పుడు ఈ కొలెస్ట్రాల్ ఎలా తగ్గించుకోవచ్చు సార్? ఎలా తగ్గించుకోవాలంటే అసలు ఇందాక కొలెస్ట్రాల్ రైజ్ అవటానికి కారణం ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్. కొన్ని ప్రధానికి ఏంటంటే ఇది ఈ మెటబాలిజం ఆఫ్ ఫుడ్, మన తిన్న ఫ్యాట్ మెటబాలిజంలో ఫామ్ అవుతుంది. అది దాని మెటబాలైట్ చేసే ఎంజైమ్స్ తగ్గిన, ప్రొడ్యూస్ చేసే ఎంజైమ్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ వస్తుంది. జెనెటిక్ ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ లివర్లో బై బర్త్ కొన్ని ఎంజైమ్స్ ఉండవు, ఉన్నప్పుడు ఇలా చాలా కొలెస్ట్రాల్ ఉండదు, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కన్వర్ట్ అయిపోతుంది, ఉండిపోయి చాలా పెరుగుతుంది. అట్లా జెనెటిక్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. దానికి మనం నిజంగా చేయగలిగే తక్కువ ఇంక్లిజరాను ఇలాంటి ఏదైనా, లేకపోతే కొత్తగా వస్తున్నాయి కదా జీన్ ట్రాన్స్ఫర్స్ అని, అటువంటి వాటితో ఏమైనా హెల్ప్ ఉండొచ్చు. తర్వాత రెండోది వచ్చేది మెటబాలిక్ రీజన్స్ అంటారు. మెటబాలిక్ అంటే మన సిస్టమ్ అన్నీ పనిచేస్తున్నాయి కానీ కొన్ని హార్మోనల్ డిస్టర్బెన్స్ మూలాన మెటబాలిజం సరిగ్గా పద్ధతిలో వెళ్లకుండా ఎక్కువ ప్రొడ్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కంట్రోల్ లేదనుకో కొలెస్ట్రాల్ లెవెల్ పెరుగుతుంది. అలాగే థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా పనిచేయకపోతే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇలాంటి డిస్టర్బెన్స్ అది రెండో రీజన్. మూడో రీజన్ వచ్చేటికి మనం తినే ఫుడ్. ఇప్పుడు వీటన్నిటికీ ఏంటంటే మనం తినే ఫుడ్ని మోడరేట్గా చేసి, ఆయిల్స్ తగ్గించి, అలాగే కొంత ఎక్సర్సైజ్ చేసి మోడరేషన్లో ఉంటే కొంతవరకు కంట్రోల్ చేయగలం. ఇంకా 4th కాజ్ అంటావా, మనకు తెలియంది చాలా ఉంది ఇందుట్లో. మనకు తెలిసిన దీని గురించి ఇట్స్ ఓన్లీ ఎ డ్రాప్ ఇన్ ఓషన్. ఒక 25 years తర్వాత ఎవరిని వచ్చి ఇదే మాట చెప్తే, డాక్టర్ గోఖలే నీకేం తెలియదు పోవాయా, నువ్వు అంతా రాంగ్ చెప్పావన్నా అనొచ్చు. ఎందుకంటే అండర్స్టాండింగ్ మారిపోతుంది ఆ టైంకి. మేబీ సమ్ అదర్ మెడిసిన్ విల్ కమ్, మేబీ యూ ఐడెంటిఫై సమ్ అదర్ హార్మోన్ which we have not identified is responsible for this. Anything is possible that time, but as of now this is the only thing we know about. ఓకే. మరి ఎలా కంట్రోల్ చేసుకోవాలి సార్? ఆయిల్స్ కంట్రోల్ చేసుకోవటం, ఇంకా మరి అంతే. ఇప్పుడు మనం తినే ఫుడ్లో ఫ్యాట్ కంటెంట్స్ తగ్గించుకుంటాం.
మన లైక్ ఏదైనా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఘీ ఉంది, తగ్గించు. లేదా ఎక్కువ ఆయిల్ సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకుంటాం. అన్సాచురేటెడ్ మంచిదే, బట్ సాచురేటెడ్ డాల్డా ఉంది ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు తగ్గిపోయింది, కానీ ఇంతకుముందు చాలా వాడేవాడు కదా. అట్లాగే ఇప్పుడు ఈ మటన్ లాంటివి ఉన్నాయి కదా, వేర్ దర్ ఆర్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ, ఏంటంటే యానిమల్ మీట్లో అలాంటి అట్లో ఉంటుందన్నమాట. అసలు డైట్ ఒకటి, తర్వాత ఏంటంటే మోడరేషన్ ఆఫ్ డైట్, తర్వాత ఎక్సర్సైజ్, తర్వాత ఏదైనా డయాబెటీస్ ఇలాంటివి ఉంటే మనం వాటిని కంట్రోల్ చేయటం, తర్వాత ఆల్కహాల్ లాంటివి తీసుకునే వాళ్ళకి కూడా ఏమంటే ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లివర్ మీద ఎఫెక్ట్ వచ్చి. సో అందుకని ఇలాంటివి మనం మోడరేట్ చేసుకుని బాడీ వెయిట్, ఫుడ్, ఎక్సర్సైజ్, డైట్ అండ్ అవాయిడింగ్ థింగ్స్ లైక్ ఆల్కహాల్, అవి చేసేవి తగ్గకపోతే దెన్ ఆబ్వియస్లీ మనం వెయిట్ తగ్గినా, ఫుడ్ మార్చినా, ఎక్కువ ఉంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే దెన్ ఇప్పుడు దేమో టాబ్లెట్స్. అది టాబ్లెట్స్తో కంట్రోల్ అయిపోతుందా సార్? చాలా మందిలో అవుతుంది, చాలా కొంతమందిలో ఇందా చెప్పా కదా, టాబ్లెట్స్ ఈ స్టాటిన్ టాబ్లెట్స్ ఇస్తే బాగా మజిల్ పెయిన్స్ వచ్చేస్తాయి. మజిల్ పెయిన్స్ వచ్చి వాళ్ళు అసలు నడవలేరు, దాదాపు గొడవ అవుతుంది. ఒక్కోసారి కొన్ని మజిల్ దెబ్బతింటుంది, కొద్దిమందికి లివర్ కూడా దెబ్బతింటుంది, ఎంజైమ్స్ రైజ్ అవుతాయి. అందుకని ఈ టాబ్లెట్ స్టార్ట్ చేసిన తర్వాత 1 నెలకో 2 నెలకో 3 నెలకో ఆ లివర్ ఫంక్షన్ టెస్ట్ అని చేస్తాం, జస్ట్ టు మేక్ షూర్ దట్ దేర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్ దిస్ డ్రగ్. అదే తెలియదు. కొంతమంది పడవనుకోండి, అప్పుడు ఆపేసి మనం ఇంక ఈ ఫుడ్తో పడకపోతే ఇప్పుడు ఇంక్లీజరానికి వెళ్ళాలి. లేదు మనం డోసులు ఉంటాయి ప్రతిదానికి ఇచ్చేదానికి మెడిసిన్స్, ఆ డోసులు ఇచ్చినా కూడా మ్యాక్సిమం పర్మిసిబుల్ డోస్ ఇచ్చినా కానీ తగ్గకపోతే అప్పుడు ఇంక్లీజరాన్ లాంటివి యాడ్ చేయాలి. ఇప్పుడు అట్లీస్ట్ ఫర్ దోస్ పేషెంట్స్ వీ గాట్ సమ్ సొల్యూషన్. ఇంక్లీజరాన్. మీరు ఇందాక ఒక మాట అన్నారు, మటన్ లాంటి వాటితోటి కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుందని. మటన్, రెడ్ మీట్ వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అంటూ ఉంటారు సార్ జనరల్గా కూడా. సో ఇలాంటివి బాగా రైజ్ చేస్తాయా? హార్ట్ స్ట్రోక్స్కి ఇవి కారణం అవుతుంటాయా? అవునండి, అంటే అవి తీసుకుంటే అంటే సాచురేటెడ్ ఫ్యాట్ పెరిగి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం పెరుగుతుంది. బట్ వీ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ హూ ఈట్ రెగ్యులర్లీ మటన్, దే ఆర్ ఫ్రీ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్. They are vegetarians, pure Brahmins who eat only vegetarian diet, no red meat, they develop heart. ఇవన్నీ మల్టీఫ్యాక్టోరియల్ అంటాం. అంటే ఏమవుతుందంటే వీటిలో మన తినే ఆహార పదార్థం దగ్గర నుంచి, తాగే దాని దగ్గర నుంచి, ఎక్సర్సైజ్ దగ్గర నుంచి, జెనెటిక్ ఫ్యాక్టర్ ఇవన్నీ కలిపి మాడ్యులేట్ చేస్తాయి. అంతేగాని ఇది తినడం వల్లే వచ్చింది అంటాకి వీళ్ళు, ఇది తినకపోతే రాదు అస్సలు లేదు. ఎవరికి 1 + 1 becomes 3, 1 becomes 5, 1 + 1 becomes only 1. మనకి దట్ ఈస్ ద బాడీ రిపేర్ మెకానిజమ్స్ చాలా ఉంటాయి మనకి. అందుకని ఏంటంటే మనకు తెలిసినంత వరకు కొన్ని ప్రివెంట్ చేయండి, తర్వాత రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళండి అని చెప్తాం అనమాట. దట్ ఈస్ ద ఓన్లీ యూ కెన్ మానిటర్. ఏదో రకంగా అయిపోవాల్సిందే కదా, అయిపోవాల్సిందే కదా. కాబట్టి ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ సిస్టంలో తేడాలు వచ్చి ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. మనం మానిటర్ చేస్తే ఇంకొంచెం కంట్రోల్ చేసి ఇంకొంచెం లైఫ్ స్పాన్ పెంచడానికి అవకాశం, ఎక్స్టెండ్ చేసుకుంటానికి అవకాశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.